ఇలా హైదరాబాద్ లో ఇల్లు లేక ఉన్నటువంటి వాళ్ళందరూ అనేక సంవత్సరాల నుంచి బతుకుతున్నాం. మేము ఇక్కడ మాకు సొంత ఇల్లు లేదు, మేము కిరాయిలలో ఉంటున్నామని చెప్తున్నారు. ఇళ్ళకారి భయం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్ళు అయింది. ఈ 2 ఏళ్లల్లా ఇగో ఈ బోరా బదలు మేము గిరి చేయించినాము. ఏమైనా ఉందా చెప్పండి, ఇంకొకటైనా బోరా బదలో ఈ పని మేము చేయించినాము. ఇగో మీ పేదవాళ్ళకు మేము ఇల్లు ఇచ్చినాము. ఇగో ఈయన మోరీలు సాగు చేయించినాము. పోనీ ఇంతమందికి పెద్ద ఎత్తున పెన్షన్లు ఇచ్చినాము. ఏమొక్కటైనా చెప్పుకొని ఇంకా ఉందని అడుగుతా ఉన్నా. అసలు ముఖ్యమంత్రి వచ్చి అసలు ఇంకా ఏ మొహం పెట్టుకుని ఓటని ఇంకా వస్తుందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ముఖ్యమంత్రి ఏ మొహం పెట్టుకొని వచ్చి ఉప ఎన్నికల్లో మాట ఓటేయండి, ఈ 2 ఏళ్లలో మీరు ఏం చేసినని మీరు ఓటు అడుగుతున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. 2 ఏళ్లలో ఈ రాష్ట్రంలో ముందే బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయింది. అప్పుల పాలు చేసిన రాష్ట్రంలో అయ్యా 1,00,000 కోట్ల అప్పులున్నాయి తెలంగాణకు. మీరు చెప్తున్నటువంటి హామీలన్నీ అబద్ధపు హామీలు, మీరు చెయ్యలేరు, జూటా మాటలు చెప్తున్నారు ప్రజలకని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆనాడు ఎన్నికలప్పుడు గట్టిగా గొంతెత్తి చెప్పింది. మేము చేయగలిగినటువంటి హామీలు భారతీయ జనతా పార్టీ ఇచ్చింది, అబద్ధపు హామీలు, మోసం చేసే హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఆనాడు. ఈ రోజు ఏం చెప్తున్నారు? పైసలు లేవు, ఎవరితో పోయినా డోర్ తీస్తలేరు, ఎక్కడ పోయినా చెప్పులు అరిగిపోతున్నాం కానీ మనకు అప్పించడం లేదనేటటువంటి మాట స్వయాన ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కాలేజీలలో ఫీజు రియంబర్స్మెంట్ కట్టలేక ఎంతో మంది పిల్లలకు, చదువుకున్న పిల్లలకు కాలేజీలలో సర్టిఫికెట్లు పొందినటువంటి పరిస్థితి. వాళ్ళు పెద్ద ఎత్తున సర్టిఫికెట్ కూడా ఇలా కాలేజీలో ఇవ్వనటువంటి పరిస్థితి. ఈ రోజు పెద్ద ఎత్తున భూముల అమ్మకానికి పెట్టిండు. భూముల అమ్మకానికి పెట్టి ఏదో భూమి చేద్దామనేటటువంటి విధంగా ప్రయత్నం చేస్తున్నాడు. 170 కోట్లకి అమ్మినాం, ఆడకి ఇంత అమ్మినాం, ఇంత వచ్చింది, అంత వచ్చింది, దీని ద్వారా ఇంకా భూమి రేటు పెరుగుతుంది ఏమన్నట్టు ఆశపడ. అయినా కూడా ఎవరెక్కడ రాలే మళ్ళీ భూమి కొనికే ఆడికే అయిపోయింది. వాళ్ళు కొన్నోళ్ళు కూడా పరేషాన్లో ఉన్నారు. ఇవాళ ఈరోజు ప్రజలని మోసం చేసి ఇప్పుడు ఇప్పుడు ఏమొచ్చింది? లిక్కర్ వచ్చింది. మళ్ళా లిక్కర్ ఆమ్దాని వస్తుంది. ఈ లిక్కర్ ఆమ్దాని మీద, లిక్కర్ షాపుల మీద దాదాపు 3,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినాయి. ఇవాళ 3,000 కోట్లు గంట వచ్చింది. అదేం సంపాదన అంటే ప్రజలందరూ కూడా లక్కీ టిప్పు కోసం లక్షలు కడితే ఆ మొత్తం జమ ప్రభుత్వంలో జమ అయిపోయి వాళ్ళ జేబులు ఖాళీ అయిపోయినాయి. షాపుకు 3 లక్షలు కట్టాలి. ఒక్కొక్కరు 10, 20, 30 వేసుకున్నారు. ఒకటనే షాప్ తగులుతుందేమో అని. ఆ 30 షాపులు కడితే ₹1,00,00,000 పోయినా కానీ వచ్చేది ఒక షాపులు వచ్చినప్పుడు మొత్తం ఆ షాపుల డబ్బులన్నీ కూడా ప్రభుత్వం తన జేబులో వేసుకున్నది. ఈ రోజు ఆ డబ్బులతో కూడా ఇలా పిల్లలకు కాలేజీలో ఫీజు రియంబర్స్మెంట్ చేసేటటువంటి పరిస్థితి ఇంకా లేదు. వాళ్ళు ధర్నాలకు కూర్చుంటున్నారు. ఆరోగ్యశ్రీ కింద హాస్పిటల్లో పేమెంట్ చేసేటటువంటి పరిస్థితి లేదు. ఆరోగ్యశ్రీ మేము చెయ్యమని ఆసుపత్రులు చెప్తున్నాయి. ఈ రోజు ఎక్కడ చూసినా జీతాలు, ఇంతకుముందు ఉద్యోగులకు కూడా ఈ రోజు వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. వాళ్ళు కట్టుకున్నటువంటి రిటైర్మెంట్ అయినాక వాళ్ళు కట్టుకున్నటువంటి అనేక డబ్బులు ఏవైతే నెల సేవింగ్స్ చేసుకుని ప్రావిడెంట్ ఫండ్ అని జమ చేసుకుంటారో వాటిని కూడా తిరిగి ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇంత అధ్వానమైనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలిస్తా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తా ఉంది. ఈరోజు దేశంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రపంచ దేశాలన్నీ కూడా